విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000564666. సార్ 130వ రాజ్యాంగ సవరణ చంద్రబాబు నితీష్ పై కూడా ఒత్తిడి కోసమే అని నిజంగా కదా. అంటే ఇది ఎందులో ఉద్దేశం ఏంటి, వ్యూహం ఏంటి అప్పుడు అర్థం కాదు కదా. 130వ రాజ్యాంగ సవరణ అంటే ఇప్పుడు తెచ్చింది. ఎవరైనా కానీ 5 ఏళ్లకు మించి శిక్ష పడే కేసులో నెల రోజుల పాటు జైల్లో ఉంటే వాళ్ళ పదవి నుంచి తొలగించబడతారు అని. అది ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ 4 నెలలు ఉండగలిగాడు, వచ్చి రాజీనామా చేశాడు. ఇది కారణమని వాళ్ళు చెప్తున్నారు. కానీ అసలు ఉద్దేశం మటుకు బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాల మెడ మీద కత్తిలాగా పెట్టి ఎవరు మాట వినకపోతే, ఎవరు కొంచెం ఎదురు తిరిగితే, ఎవరు ప్రత్యర్థులైతే వాళ్ళను ఉన్న ఫలానా ఉద్వాసన చెప్పడానికే ఈ బిల్లు తీసుకొచ్చారు. ఒత్తిడి పెట్టడానికి, హడలు కొట్టడానికి, బెదిరించడానికి అని అందరూ భావిస్తున్నారు. ఇంకా అందులో రాజకీయ వర్గాల్లో కానీ బీజేపీ వర్గాల్లో కానీ ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇండి కూటమికి సంబంధించిన వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు ఆ ముఖ్యమంత్రులు కాదు, ముందు అసలు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్కే ఇది చాలా అవసరము వాళ్ళకి. ఎందుకంటే చంద్రబాబు, నితీష్ కుమార్ బలపరిచినంత కాలమే మోదీ ప్రభుత్వం అక్కడ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏమాత్రం కొంచెం పునరాలోచనలో పడినా, కొంచెం అటు ఇటు చూసినా కానీ కష్టం. కాబట్టి రాహుల్ గాంధీ కూడా అన్నారు, అసలు ఇండియా పోలీస్ స్టేట్ అయిపోతుంది. అంటే ముఖ్యమంత్రుల పదవికే రక్షణ లేకపోయి వాళ్ళు కూడా ఢిల్లీ కేసు చూసే అవకాశం వచ్చాక ఇంకా నీది నాది ఆమ్ ఆద్మీ మాట గురించి మాట్లాడే అవకాశం సామాన్యుల సంగతి ఏంటి అని. సో పార్లమెంట్ చర్చ సందర్భంలో కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ తరఫున మాట్లాడారు. రాహుల్ గాంధీ బీహార్లో సర్ వాటి మీద ఓట్ల చౌర్యం మీద ఆయన పర్యటనలో ఉన్నారు. ఆయన అక్కడ మాట్లాడారు. సో ఖచ్చితంగా కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి కదా, ఇది నితీష్ కుమార్ను అంతకుమించి చంద్రబాబు నాయుడిని గుప్పిట్లో పెట్టుకోవడానికే మోదీ ప్రభుత్వం ఆఘమేఘాల మీద ఈ బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లు తేవటం కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ రోజే తీసుకొచ్చింది. అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఒకవేళ ఎవరైనా కొంచెం పునఃసమీకరణ, కొంచెం 4 ఓట్లు అటేద్దాం అనుకుంటారేమో, మీరు కనుక కొంచెం చంచలం చూపినా కానీ మీ సీట్లు మీకు ఉండవు, మీ పదవులు మీకు ఉండవు అనే ఒక హెచ్చరిక కోసమే ఇది చేశారు అని. దీనికి తగినట్టు వర్మ తెలుగుదేశం రియాక్షన్ కూడా చాలా ఆచితూచి స్పందించింది బిల్లు మీద. ఏమన్నారంటే, లావు కృష్ణదేవరాయలు వాళ్ళ ఎంపీ ఈ బిల్లు సరైన దిశలో ఉందన్నాడు. సరిగ్గా ఉందనలా, సరైన దిశలోనే ఉంది. ఎందుకంటే అవినీతి పరులు పదవిలో కొనసాగడం సరైనది కాదు. కానీ దెర్ ఆర్ సర్టన్ గ్రే ఏరియాస్ ఇన్ ది బిల్ అని. ఈ బిల్లులో చిక్కుముడులు, అస్పష్టతలు అంటే ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయి, గ్రే ఏరియాస్ ఉన్నాయి. దీన్ని థరోగా క్షుణ్ణంగా చర్చించిన తర్వాతనే దీన్ని ఆమోదించాలి అని చెప్పాడు. ఎవరు? లావు కృష్ణదేవరాయలు, టీడీపీ ఎంపీ. ఎవరైతే లిక్కర్ స్కామ్ అనే దేశం ముందుకు రావడంలో కీలక పాత్ర వహించారో, అంటే తెలుగుదేశం పార్టీ తన సందేహాలను చాలా స్పష్టంగా వాళ్ళు బయటపెట్టారు. మీరు ఈ ఎన్నికల సర్వే ఓట్ల చౌర్యం కేసులో కూడా వాళ్ళు జాగ్రత్తగా చెప్పారు. ఏమని? ఆంధ్రప్రదేశ్కు మీరు తొందరగా వచ్చి ఈ ఓట్ల తనిఖీ చేయండి, ఎన్నికలప్పుడైతే కష్టం అని కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా నితీష్ కుమార్ విషయంలోనైతే తేజస్వి యాదవ్ రోజు ప్రచారమే చేస్తున్నాడట. నీకోసం బిల్లు తెచ్చాడులే మోదీ, నిన్ను బతకనివాడు, రేపు ఎన్నికలు అవుతూనే ఇంకా నీకు ఉద్వాసం చెప్పేస్తారు అని. కాబట్టి రాజకీయాలు చాలా రసవత్తరంగానే కాదు, ఒక విధంగా చాలా రాక్షసంగా కూడా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాక్షస మంత్రి అని ఒకడు ఉంటాడు, చంద్రగుప్త మౌర్యుడు ఆ కాలంలో రాక్షస మంత్రి. చాణక్యుడికి ఆపోజిట్ ఎవరంటే రాక్షస మంత్రి. సినిమాలో సత్యనారాయణ వేసాడు, ఎన్టీఆర్ సినిమాలో. సో ఆ పరిస్థితి, ఈ బిల్లు చాలా ఆందోళనకరమైంది. ఉదయమే కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మన కేంద్ర మంత్రి, మీకెందుకు భయం అవి ఇవి అని. సార్ ప్రజాస్వామ్యంలో రేపు కిషన్ రెడ్డి కూడా ఇదే సమస్య రావచ్చు. కాబట్టి దీన్ని ఇప్పుడు వేగంగా పెట్టి అందరూ వ్యతిరేకిస్తున్నా ఎక్కడికి పంపించారు? సెలెక్ట్ కమిటీకి పంపించారు. అక్కడ చర్చిస్తాం కదా అంటారు. మరి ఇంత పెద్ద బిల్లు అంటే తెలుగుదేశానికి కూడా తెలియదని తెలుస్తుంది కదా ఇప్పుడు మనకు. ఇప్పుడు చర్చించమని అంటున్నారంటే ఎన్డీఏ భాగస్వాములకు కూడా తెలియకుండా రాత్రికి రాత్రి ఒక బిల్లు తయారు చేసి పెట్టడం దేనికి నిదర్శనం అనేది? సో చాలా ఆందోళనకరమైన అంశం. అయితే ఈరోజు సభ వాయిదా పడింది.
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000564666.